ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. 39 సంవత్సరాల క్రితం ఒక అబ్బాయి ఇండస్ట్రీకి వచ్చాడు అనమాట. ఆ అబ్బాయి పెద్ద స్టారు చిన్న స్టార్ అని తేడా లేకుండా అందరు స్టార్లతో యాక్ట్ చేసి షబాష్ అనిపించుకున్న ద వన్ అండ్ ఓన్లీ గ్రేట్ యాక్టర్ రాజా రవీంద్ర గారు ఇప్పుడు నాతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడేద్దాం. సో రాజా రవీంద్ర గారు నమస్తే. 24 hours టైం సరిపోతుంది అసలు మీకు? ఎంత సరిపోతుంది, ప్రైమ్ మినిస్టర్ సరిపోవట్లే. ఇప్పుడు మీరున్నారు ఈ పాటికి 20 చేస్తుంటారు వాళ్ళ ఇంటర్వ్యూలు నాలంటి వాళ్ళు. ఇది 5వ. ఎంజాయ్ చేస్తారా మీ జోక్స్ బాగా మెగాస్టార్ గారు? కాదు, ఆయన ఎక్కువ సార్లు ఎంజాయ్ చేయడం కన్నా ఆయనతో ఎక్కువ సార్లు తిట్లు. సో ఇద్దరు పాపలు కదా? ఇద్దరు పాప. అల్లుళ్ళు? అల్లుళ్ళు ఒక అల్లుడు డాక్టర్ టీమ్స్ లో క్రాంతి. ఇంకొక ఆయన రాజశేఖర్, ఆయన సామ్సంగ్ లో సౌత్ హెడ్ గా ఉన్నాడు. ఫ్యామిలీ అన్న వాళ్ళు జడ్జిమెంట్ బాగా ఇస్తారు మన సినిమాలకి. అలా మీకు వచ్చిన మంచి ఒక వ్యక్తి, మనం ఇలా కష్టాల్లో ఉన్నాం, ఆఫర్లు రావట్లేదు, ఎట్లా ఉన్నప్పుడు రాజా రవీంద్ర అనే ఒక మనిషి మైండ్ లోకి వచ్చేస్తాడు అనమాట. అటు డేట్స్ చూస్తారు, ఇటు యాక్టింగ్ చేస్తారు, ఇటు మీ పనులు చూసుకుంటారు. ఎలా అంత ప్రాణ స్నేహితుల్లాగా కలిసి ఉన్న రవితేజ గారు, రాజా రవీంద్ర గారు గొడవలు పడి విడిపోయారు. చివరికి వేరే వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ గొడవలు తీర్చాల్సి వచ్చింది. అంత దూరం తీసుకెళ్లారు ఆ గొడవ అనేది ఒకటి. ఇంకొకటి రాజా రవీంద్ర గారి ఓన్ సిస్టర్ నే రవితేజ గారు చేసుకున్నారు. బావా బావమరుదులు వాళ్ళిద్దరు అనేది. ఈ రెండు అసలు ఇప్పుడు మీరు చెప్పిన సమాధానం కూడా చెప్పాలంటే అంత స్ట్రాంగ్ గా నాకు అనిపించలేదు. ఇవన్నీ ఎక్కువ మీరు ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఈ మధ్యలో చిరంజీవి గారికి, మోహన్ బాబు గారికి పెట్టేశారా? తిరుపతి లడ్డు మీద రకరకాల వార్తలు వస్తున్నాయి కాబట్టి మీరు ఎలా తీసుకున్నారు దాన్ని? అసలుకి ఇందులో ఇంటర్నల్ గా వెళ్తే బోల్డ్ రకాలు ఉంటాయి సార్. అది తెలియకుండానే మాట్లాడుతున్నారంట వీళ్ళంతా. 98%. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. 39 సంవత్సరాల క్రితం ఒక అబ్బాయి ఇండస్ట్రీకి వచ్చాడు అనమాట. ఆ అబ్బాయి పెద్ద స్టారు చిన్న స్టార్ అని తేడా లేకుండా అందరు స్టార్లతో యాక్ట్ చేసి షబాష్ అనిపించుకున్న ద వన్ అండ్ ఓన్లీ గ్రేట్ యాక్టర్ రాజా రవీంద్ర గారు ఇప్పుడు నాతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడేద్దాం. సో రాజా రవీంద్ర గారు నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయదశమి శుభాకాంక్షలు అడ్వాన్స్ గా మీకు. సో నవరాత్రులు రిలీజ్ అవుతుంది కాబట్టి ఇది మాకు స్పెషల్ గెస్ట్ ఎవరు అనిపించిందంటే మీరే అనిపించారు నా మైండ్కి. ఎందుకంటే ఒకవైపు ఒక యాక్టర్ గా, ఒకవైపు మంచి స్పిరిచువల్ పర్సన్ ఎవరు ఉన్నారు అంటే ఇండస్ట్రీలో చాలా తక్కువ మందికి తెలుసు. రమణ మహర్షి ఆశ్రమాన్ని మీ ఇంటి దైవంగా కొలుస్తారు, వెళ్తారు, పూజిస్తారు అనేది చాలా తక్కువ మందికి తెలుసు. అండ్ ఇంకోవైపు చాలా మంది ఆర్టిస్టులకి, బిజీగా ఉండే ఆర్టిస్టులకి డేట్స్, ఒక లైఫ్ని ఎన్ని విధాలుగా చూడాలో అన్ని విధాలుగా చూసిన ద వన్ అండ్ ఓన్లీ యాక్టర్ అంటే రాజా రవీంద్ర గారు. 24 hours టైం సరిపోతుంది అసలు మీకు? ఎంత సరిపోతుంది, ప్రైమ్ మినిస్టర్ సరిపోవట్లే. అందుకని మనకు కూడా ఆయన సరిపోదు. సరిపోద్ది, అందరికీ సరిపోద్ది. ఇప్పుడు మీరున్నారు ఈ పాటికి 20 చేస్తుంటారు వాళ్ళ ఇంటర్వ్యూలు నాలంటి వాళ్ళతో. ఇది 5వది. ఓకే, బాగా తగ్గారు. మళ్ళీ ఉన్న స్పార్కిల్ అంత వెనిలా మహిమ అంతేనా? వెనీలా మహిమ. ఎన్ని కేజీలు తగ్గారు? 12 కేజెస్ తగ్గారు. ఎన్ని మంత్స్ లో? 2.5. సో బాగా తగ్గారు. ఏంటి బయట రకరకాలుగా చెప్తారా డైట్స్ గురించి? చాలా ఇబ్బంది ఫాలో అవ్వటము, ఆ ఫుడ్ మనం తీసుకోకుండా ఉండలేము, మనం ఈ ఫుడ్ అలవాటు పడి, ఇవన్నీ ఉంటాయా? లేకపోతే మీరు చాలా ఈజీగానే చేస్తారా 2.5 months? అంటే ఇప్పుడు ఆవిడ ఎలా వండుకుని ఎలా తినాలని అన్ని కొన్ని వీడియోలు ఉంటాయి కదా, అవి తినగలిగిన వాళ్ళు వచ్చి చేయాలి. ఓకే, ఇప్పుడు నేను చాలా చేసి ఉంటాను. నేను ఇంతకుముందు నేను చేయని డైట్ అంటే ఏం లేదు, రకరకాల డైట్స్ అన్ని చేసినప్పుడు బాగా తగ్గేవాడిని. డైట్ మానే కానీ మళ్ళీ మన ఫుడ్ మనం తినగానే ఒక 95 ఉండేవాడిని, 97, 95 నుంచి 85కి వచ్చాం అనుకోండి. కరెక్ట్ గా 2 months లో మళ్ళీ 97, 98కి వెళ్ళిపోతా ఉన్నాడు. అంటే లైఫ్ లాంగ్ ఆ డైట్ ఫుడ్ తినలేం కదా, మనకంటూ స్టైల్ ఉంటది కదా. ఇలా చాలా చేసి అలసిపోయి 101కి వచ్చా. తర్వాత ఈ వీడియోస్ అవి చూసాక ఇదేదో చాలా డిఫరెంట్ గా ఉంది, తినచొద్దాం అని చెప్పి చేసా. నాకు చాలా బాగా అనిపించింది.
ఈవిడ డైట్లకి మిగిలిన డైట్లకి తేడా ఏంటంటే ఈవిడ డైరెక్ట్ గట్ మనకి మన బ్లడ్ టెస్ట్ చేశాక మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అదే థైరాయిడ్ ఉందా, బీపీ ఉందా, షుగర్ ఉందా, ఇవన్నీ చూసి దాన్ని బట్టి ఇస్తారు. ఇప్పుడు మా వైఫ్ కూడా చేస్తుంది. ఇప్పుడు తనకి ఫ్యాటీ లివర్ ఉందండి, అందుకని మీ ఇద్దరం కలిపి చేసేస్తామండి, 2 సార్లు వండుకోక్కర్లేదు కదా అంటే, అలాగే కదండి, మీ ప్రాబ్లమ్స్ వేరు, మీకు యూరిక్ యాసిడ్ అన్నీ ఉన్నాయి, ఆవిడ థైరాయిడ్ ఉంది, ఇద్దరు ఒకే ఫుడ్ తినకూడదు అని టోటల్గానే ఆవిడ సెపరేట్ జ్యూస్ కాడి నుంచి అన్నీ వేరే వేరే ఉంటాయి, ఇంగ్రీడియంట్స్ అన్నీ మార్చి పెట్టారు. ప్లస్ నేను ఆకలికి అస్సలు ఆగలేను, నా పెద్ద ప్రాబ్లం. అటువంటిది నాకు ఎప్పుడు మంచి ఫుడ్, అందుకే కదా డైట్ చేసేది. మరి ఉండగలుగుతున్నారా? అదే అంటే నాకు బాగా నచ్చింది అదే. ఏమండి వాళ్ళ ఏదోటి బెల్లం వేరుశనగ పప్పు ఉండ తినేయాలనిపిస్తుంది, తినేయండి పర్లేదు, ఏం పర్లేదు, నైట్కి ఏదో ఇంకోటి ఏదో చేద్దాం అలాగా. ఇప్పుడు ఇది ఏంటంటే అండి, ఇప్పుడు సక్సెస్ అయ్యి ఇంత సక్సెస్ అయ్యారంటే గ్యారంటీగా డిఫరెన్స్ ఉంటుంది మిగిలిన డైట్లకి. సక్సెస్ అయినప్పుడు రకరకాలుగా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. మనం ఈ డైట్ చేయాలంటే చాలా విల్ పవర్ కావాలండి మెయిన్. అంటే మన రెగ్యులర్ ఫుడ్ ఇంట్లో మనం ఇది ఏదో దోశలో ఏదో వేసి తినమంటారు, చిన్న వెజిటబుల్ కూర, ఇంట్లోనేమో రొయ్యలు బిర్యానీ చేస్తారు, ఆగాలంటే కష్టమే. సరే ఇన్ని రోజుల నుంచి తింటున్నాం, ఇప్పుడు తినకుండా ఏదో డైట్ చేస్తున్నాం, డబ్బులు కట్టాం కదా అని తింటే టోటల్ లైఫ్ స్టైల్ మార్చుకోవాలి రోషన్. అలా మార్చుకుంటే కానీ తగ్గం. నేను ఇందులో గమనించింది ఏంటంటే, ఇప్పుడు నేను చేయట్లా డైట్ చేయట్లా, 88కి వచ్చా 101 నుంచి. ఆవిడ ముందే చెప్పారు, మీరు 101 ఉన్నారు మీరు మొన్నటి వరకు, అనిపించలేదు అంటే పొట్ట ఎక్కువ. నాకు ఈ డైట్ లో బాగా నచ్చింది అదొకటి, టమ్మీ చాలా ఫాస్ట్ గా, అంటే మామూలుగా ఎక్సర్సైజ్ చేసి డైట్ చేస్తే మొత్తం బాడీ తగ్గితే కానీ టమ్మీ తగ్గదు. ఈ డైట్ లో ఫస్ట్ స్టార్టింగ్ టమ్మీ దగ్గర స్టార్ట్ అయింది. ఓకే, ఈవిడ టోటల్ గా డిఫరెంట్ అండి, గట్టికే ఎక్కువ ఇస్తారు. మరి ఈవిడ ఎలా అంటే మనం ఎలా వండుకోవాలి కూడా ఆవిడే చెప్తారు. ఒక మసాలా ఉండదు, నూనె ఉండదు, ఏం ఉండదు, చాలా హెల్తీ ఫుడ్. నాకు చాలా బాగా అనిపించింది. నాకు ఇలా ఉబ్బిపోయి ఉండేది మొహం, అటువంటిది కొంచెం ఇదివరకు ఒక 10 ఏళ్ళ క్రితం ఎలా ఉందో ఫేస్ అలా కనిపించేవాడికి హ్యాపీగా అనిపించింది. మళ్ళీ కొత్తగా లుక్ కనబడుతుంది. విజయదశమికి మళ్ళీ మేము అనుకుంటున్నాం అనమాట, మళ్ళీ కొత్తగా ఏమైనా హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు, రీ ఎంట్రీ లేదు కానీ కొన్ని మెయిన్ క్యారెక్టర్స్ చేస్తున్నాం. కానీ ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు రాజా రవీంద్ర గారు? అంటే ఇన్ని సంవత్సరాలలో డిఫరెంట్ రోల్స్ చేశారు, యాజ్ ఎ హీరోగా చేశారు, యాజ్ ఎ ఫ్రెండ్ గా చేశారు, యాజ్ ఎ ఫాదర్ గా, యాజ్ ఎ తాతగా కూడా యాక్ట్ చేసే అంత దూరం వచ్చేసారు. అండ్ ఇండస్ట్రీలో ఆషామాషి కాదు, 40 సంవత్సరాలు ఈ జర్నీ అనేది ఎక్కడ అప్ అండ్ డౌన్స్ లేకుండా ఉన్నప్పటికి కూడా వాటిని మీరు బ్యాలెన్స్డ్గా తీసుకెళ్ళటం అనేది ఒక రకంగా చెప్పాలంటే చాలా మందికి ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు మిమ్మల్ని ఇండస్ట్రీలో కొత్త ఆర్టిస్టులు కూడా. ఎవరన్నా ఒక వ్యక్తి మనం ఇలా కష్టాల్లో ఉన్నాం, ఆఫర్లు రావట్లేదు, ఎట్లా ఉన్నప్పుడు రాజా రవీంద్ర అనే ఒక మనిషి మైండ్ లోకి వచ్చేస్తాడు అనమాట. అటు డేట్స్ చూస్తారు, ఇటు యాక్టింగ్ చేస్తారు, ఇటు మీ పనులు చూసుకుంటారు. ఎలా కాదు ఇందులో బ్యాలెన్స్ చేసుకునేది ఏం లేదు, అలా జరుగుతూ ఉంటుంది అంతే. అంటే నాకు ఇలా జరిగింది కదా అని ఇంకోటికి ఇలా జరగాలని లేదు, ఆడికి అలా జరిగింది కదా అని మనకి ఇలా జరగాలని లేదు. ఇక్కడ మెయిన్ ఒకటి ఏంటంటే డిసిప్లిన్. 9కి షూటింగ్, 7కి అంటే 7కి ఉండాలి. ఎందుకంటే మన కోసం యూనిట్లో 200-300 మంది వెయిట్ చేస్తారు. మనం 1 గంట లేట్ అయితే 300 మంది వర్కింగ్ టైం వేస్ట్ అవుతుంది ప్రొడ్యూసర్కి. ఇవాళ అవ్వాల్సిన సీన్ రేపు కూడా కంటిన్యూ చేస్తే డబ్బు లాస్ అవుతుంది. యాక్టింగ్ స్కిల్స్ అవి అందరికీ ఒక్కొక్కరికి ఒకలాగా ఉంటాయి. కొంతమందికి ఫస్ట్ ఫిల్మే ఆ సినిమాలో కీ రోల్ పడవచ్చు, ఆ సినిమా సూపర్ హిట్ అవ్వచ్చు, వాడి కెరీర్ ఇంకా వెనక్కి చూసుకోకుండా వెళ్ళిపోవచ్చు. నేను ఎప్పుడు చెప్తాను, నేను చాలా సూపర్ హిట్ సినిమాల్లో ఉన్నా, ఓన్లీ నా క్యారెక్టర్ వల్ల ఆడిన సినిమా లేదు. అలాగా క్యారెక్టర్ వల్ల సినిమాల్లో ఉండటం వల్ల ప్లస్ అయింది. ఒక నరసింహ తీసుకోవచ్చు ఎగ్జాంపుల్. నరసింహలో లేదు, నరసింహ అంటే అది తమిళ పడయప్ప. అవన్నీ అంటే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు బ్రహ్మానందం గారు ఆయన వల్ల ఆయన సినిమాలు ఉన్నాయి, ప్రకాష్ రాజ్ గారు ఆయన వల్ల ఆయన సినిమాలు ఉన్నాయి. ఇలా కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టుల వల్ల ఆయన సినిమాలు ఉంటాయి. ఇప్పుడు సత్య ఉన్నాడు, ఇప్పుడు మత్తు వదలరా 2 తన వల్ల ఆడింది. అలా ఆడినప్పుడు కెరీర్ నాన్ స్టాప్ గా ఉంటుంది. ఇంకా ఒక హీరోగా చేశారు కదా, ఒక్కసారిగా క్యారెక్టర్ రోల్స్ చేయాలి, ఒక హీరోగా ఫ్రెండ్ గా నిలబడాలి, పక్కన వచ్చి రాని డైలాగులు ఇస్తుంటారు, మనమేమో మొహమాటంగా ఉంటది, అడగలేము, బట్ అడిగే అంత క్లోజ్నెస్ ఉన్నప్పుడు కూడా మూసుకొని ఉండాలి. అంటే మనకి ఇవన్నీ ఉంటాయి. కానీ ఒక హీరోగా చేసిన వ్యక్తి ఒక్కసారిగా డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి
నేను మళ్ళీ ఇలాంటి ఒక హీరో రోల్ చేయలేను, ఒక ఫ్రెండ్ రోల్ చేయాలి కాబట్టి నాకు మంచి ఇంపార్టెన్స్ ఉన్న రోల్ ఉంది అని కూడా అడగలేము. బట్ డైరెక్టర్లు కూడా ఆ వాల్యూ కూడా మనకి ఇవ్వరు. నీకు ఇచ్చేది ఎక్కువ క్యారెక్టర్ అనేది మాటలు కూడా ఉంటాయి. ఇలాంటి చాలా అవమానాలు పడ్డారు కదా. నేను అది అవమానంలో ఫీల్ అవునండి. ఎందుకంటే సక్సెస్ లేని ఇక్కడ మనిషికి వాల్యూ ఇక్కడే కాదు, ప్రపంచంలో ఇక్కడ మనిషికి వాల్యూ లేదు. తన సక్సెస్, తను సంపాదించిన డబ్బు మీద ఉంటుంది. డబ్బు ఎలా సంపాదిస్తాడు, సక్సెస్ అవుతూనే సంపాదించగలుగుతాడు. సక్సెస్ కే వాల్యూ తప్ప ఇక్కడ మనిషిగా ఎవరికి వాల్యూ లేదన్నది నేను చాలా ముందే రియలైజ్ అయ్యి, ఓకే మనకు సక్సెస్ లేదు కాబట్టి ఆడు అలాగే మాట్లాడాడు, ఆడు తప్పేం లేదని. సక్సెస్ వచ్చినప్పుడు మన దగ్గరకు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది ఆ ఫీలింగ్ మళ్ళీ? అంటే అంత గొప్ప సక్సెస్ ఏం రాలేదు కదా, తెలీదు. ఓకే, సో ఇద్దరు పాపలు కదా? ఇద్దరు పాప. ఇండస్ట్రీకి ఎవరు రాలేదు? అల్లుళ్ళు వాళ్ళు డాక్టర్, డెర్మటాలజిస్ట్, హైదరాబాద్. పేరేంటి? కిమ్స్ లో క్రాంతి. ఓకే, ఇంకొక ఆయన రాజశేఖర్, ఆయన సామ్సంగ్ లో సౌత్ హెడ్ గా ఉన్నాడు. సూపర్. బెంగళూరు ఓకే మెయిన్ బ్రాంచ్ లో ఉంటాడు. సో ఇద్దరిని ఇండస్ట్రీ సైడ్ ఎవరిని రాలేదు? ఇండస్ట్రీ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. ఓకే, బట్ ఇప్పుడు ఫ్యామిలీ అన్న వాళ్ళు జడ్జిమెంట్ బాగా ఇస్తారు మన సినిమాలకి. ఎందుకంటే వాళ్ళంతా అవుట్ ఆఫ్ బాక్స్, దీంట్లోకి అసలు ఇన్వాల్వ్మెంట్ ఉండదు కాబట్టి. ఇంట్లో వైఫ్ కావచ్చు, పిల్లలు కావచ్చు, అల్లుళ్ళు కావచ్చు, మీలో ఉన్న మంచి క్వాలిటీస్ చెప్తారు, మీలో ఉన్న చెడు క్వాలిటీస్ చెప్తారు. అలా కూతుర్లు అయితేనేమో చెడు క్వాలిటీస్ వెంటనే చెప్తారు, అల్లుళ్ళు అయితే మంచి క్వాలిటీస్ అల్లుళ్ళు ఇంకా ముందు చెప్తారు. అలా మీకు వచ్చిన మంచి వాళ్ళకి తెలీదు. ఎప్పుడైనా సినిమాకి వెళ్తే ఫోన్ చేస్తారు మా పిల్లలు, అదేంటి డాడీ ఈ సినిమాలో ఉన్నావు అని చెప్పలేదు ఏంటి, నువ్వు ఆ సినిమాకి వెళ్తావు తెలీదు. ఓకే, అలా ఉంటది. పెద్ద సినిమా గురించి ఎక్కువ డిస్కషన్ ఉండదు ఇంట్లో. నీ యాక్టింగ్ అందులో అదిరిపోయింది, ఇందులో అది కూడా ఉండదు. ఈ సినిమాలో ఉన్నావా అంతవరకే ఉంటది. నీ వేషం బాగుంది, నీ యాక్టింగ్ బాగుంది, అలాగే ఉండదు, ఏముండదు అసలుకి. అట్లా ఇంట్లో సినిమా డిస్కషనే ఉండదు. బట్ ఈ ప్రపంచం కూడా కాదు కదా మీది. మీ ఫ్యామిలీ ఎవరు లేరు కదా ఇక్కడ? ఎక్కడ ఇండస్ట్రీలో ఎవరు లేరు, మీరే ఫస్ట్. నేనే ఫస్ట్ లాస్ట్ అంతే. మీ ధైర్యాన్ని ఒప్పుకోవచ్చు. ధైర్యం కాదు, ఏదో అలా వచ్చాం, అలా అలా అయిపోయింది అంతే. ఏది ప్లాన్ చేసుకున్నా అలా ఇక్కడ. ఓకే, బట్ ఇండస్ట్రీలో 40 years నుంచి రాజా రవీంద్ర అనే పేరు అందరి నోట్లో నానుతుందంటే గ్రేట్ కదా. అది ఇప్పుడు కూడా పెద్ద విషయం, చాలా పెద్ద విషయం. అది ఒక సిస్టమ్ లో వెళ్ళిపోతా ఉంటది అలాగే. ఇప్పుడు రోషన్ గురించి ఎందుకు చెప్పుకుంటారు, నీకన్నా ముందు వచ్చిన వాళ్ళు యాంకర్స్ ఉన్నారు, నీ తర్వాత వచ్చిన వాళ్ళు ఉన్నారు. అదంతే, ఒక స్పార్క్ ఉంటుంది మనిషిలో, దానివల్ల జనం కూడా అలాగే కొంతమందికి అట్రాక్ట్ అవుతుంది. బట్ పిఆర్ మెయింటైన్ చేయడం కోసమా ఒక పక్కన యాక్టింగ్, ఒక పక్కన పెద్ద పెద్ద హీరోలకి డేట్లు చూడటం, అంటే రాజా రవీంద్ర గారికి కాల్ చేస్తేనే మనకి డేట్స్ జరుగుతాయి అనేది క్రియేట్ చేసుకున్నారు మీ అంతటి మీరు. అది మీ అంతటా మీకు ఓన్ గా అనిపించిందా, లేకపోతే? నేను అసలు అలా క్రియేట్ చేసుకోలే, అలా కూడా ఉండదు యాక్చువల్ గా. ఇప్పుడు రవితేజ వెరీ బిగినింగ్ లో నా డేట్లు చూడరమ్మా అంటే, డేట్లు అంటే ఏంట్రా అని అడిగా, నాకు తెలియదు అసలు. ఓకే, అంటే ఏం లేదురా, ఏ ఇయర్ లో ఇది, ఏమో సంవత్సరం కూడా గుర్తులేదు. అంటే ఏంటంటే ఏం లేదు, నువ్వు ఇండస్ట్రీలో అందరితో ఫ్రెండ్లీగా ఉంటావు కదా, డైరెక్ట్ ప్రొడ్యూసర్ డీల్ చేయటం ఈజీగా ఉంటుంది, డేట్లు కొట్టుంటే ఏమి ఉండదు నేను చెప్తాలే చూడండి, సరే ఓకే నువ్వు చెప్తున్నప్పుడు నాకే ఉందని అలా స్టార్ట్ చేసాం. అయితే కొన్ని రోజులు అయ్యాక సునీల్ అడిగి, తర్వాత సిద్ధార్థ్, అలా జయద్ బాబు గారు, అలా అలా చూసుకుంటా ఓకే ఇదేదో బాగానే ఉంది. ఎందుకంటే నా సినిమా అంటే విపరీతమైన ఇష్టం. ఎవరైనా డైట్ని చూసినా రైట్ని చూసినా నాకు యాంగ్జైటీ వస్తుంది. ఎందుకంటే అసలు ఎలా ఆలోచిస్తారు, ఓ పాయింట్ డిఫరెంట్గా ఆడికి ఖర్చు చెప్పినప్పుడు నూరు ఆలోచించి వింటా ఉంటాను. నేను రోజు 2-3 కథలు అంటా. అంటే నా దగ్గర నెంబర్ ఆఫ్ హీరోస్ ఉన్నారు కదా, వాళ్ళ కోసం చాలా కథలు వింటుంటాను. ఒక రోజు 5 కథలు కూడా వినేస్తాను. నాకు అసలు టైర్డ్నెస్ రాదు, ఎందుకంటే ఆ కథ అన్నప్పుడు తన అంత అంటే గాలిలో తన బ్రెయిన్లోంచి వచ్చిన ఒక థాటే కదా, ఎలా వస్తుంది వీళ్ళకి అసలు ఇలాగే మనం ఆలోచనతో ఒక సీన్ కూడా రాదే అనిపిస్తూ ఉంటుంది. దాంతో ఇంకా ఎక్కువ ఎవరు అడిగినా నేను చూస్తారా అని అడిగితే చూస్తానండి అని చెప్పి దీనికోసమే నేను ఎక్కువ చేస్తూ ఉంటాను. మనం ఆటోమేటిక్గా నేను అందరి ఫోన్లో ఎత్తా, ఒకవేళ మిస్ అయితే మళ్ళీ వెనక్కి ఫోన్ చేసి ఏంటని అడుగుతా. సో ఇలా పిఆర్ అది పిఆర్ అని కూడా తెలియదు మనకి. అప్పుడు అన్నయ్య గురించి అనుకో, నీకు తెలుసు మనకి అసలు ఆయన ఇన్స్పిరేషనే వచ్చాం, ఆయన దగ్గర ఉంటే నూరాలని చూస్తుంటాం ఆయన. అలాగే ప్రతి ఎవరైనా సరే మనకి ఇండస్ట్రీకి సంబంధం లేకుండా వచ్చాం కాబట్టి నాకు ఇప్పటికీ మా ఊర్లో థియేటర్లో సినిమా చూస్తే ఎలా ఉంటుందో ఇక్కడ ప్రివ్యూ చేసినా అలాగే ఉంటుంది.
పిచ్చోళ్ళ నవ్వుతుంటా తప్పట్లు కొట్టేస్తుంటా ఎలా కొట్టేసుకుంటూ ఉంటాను. ఓ ఈ బెలంగొండ సురేష్ గారు వాళ్ళ సినిమాలు తీసుకెళ్తుంటారు, ఈ రియాక్షన్ చూస్తే అర్థం అవుద్ది Okay. సినిమా ఆడుతో లేదా అని. ఓకే అలా ఉంటది. నేను ఇప్పటికీ రవితేజ గారు, నేను రోజుని ఎక్కడ పార్టీకి వెళ్తే మహేష్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, చెన్నైలో ఉన్నప్పటి నుంచి తెలుసు నాకు. ఓకే మహేష్ వచ్చారు ఏంట్రా ఎవరో ఊరి నుంచి వచ్చినట్లాగా మహేష్ వచ్చాడు అలా ఉంటుంది. ఆ చిన్నప్పుడు ఆయన సినిమాల్లో వచ్చిందని కూడా. కాదు, నేను మహేష్ చిన్నప్పుడు కృష్ణ గారి సినిమాలు 14 నేను చాలా చేశా, ఓకే పర్సనల్ గా తెలుసు చిన్నప్పటి నుంచి. నాకేదో ఒక యాంగ్జైటీ ఉంటుంది. ఇప్పుడు ఎంత ఫ్రెండ్ అయినా సరే అవునవును. అన్నయ్య చూస్తే అలాగే ఉంటది, ఏ ఆర్టిస్ట్ చూసినా అలాగే ఉంటది. ఓకే సో ఓన్ చేసుకుంటారు మనిషిని. అక్కడే ఉంటాం, బీహార్ నుంచి వచ్చాం కదా, అదే ఉంటది. ఏంట్రా అన్నాడు రవి, ఆశ్చర్యపోయాడు, ఎందుకు అంత ఎగ్జైట్ మహేష్ ఎప్పుడైనా అలా మహేష్ తో సినిమా చూసారా? ఆ సందర్భం ఎప్పుడైనా అసలు ఏ సినిమా చేసింది? చాలా, ఇప్పుడు ఆ పోఖ్రీ టైంలో పూరి ఆఫీస్ లోనే ఉండేవాడిని. బట్ అంటే ఇండస్ట్రీలో ఒక యాక్టర్ కొత్తగా వచ్చినా లేకపోతే బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చినా కానీ నువ్వు పిఆర్ మెయింటైన్ చేయకపోతే ఇండస్ట్రీలో ఉండి కూడా వేస్ట్ అని ఇప్పుడు అంటూ ఉంటాం. ఎవరు ఇప్పుడు ఆర్టిస్టులు మనం కామన్ గా అంటుంటాం, కామన్ గా వాడే పదం పిఆర్ లేకపోతే ఇండస్ట్రీలో ఉండి వేస్ట్ అమ్మా అంటాం. పిఆర్ ఉండు కూడా వేస్ట్ చాలా మంది. అంటే నాకన్నా పిఆర్ ఉన్న చాలా మంది ఫ్రీగా కూర్చున్నారా? ఫ్రీగా కూర్చుని ఇది అసలు మనం అలా క్యాల్కులేట్ చేసి ప్లాన్ చేసుకునేది ఏం లేదు లైఫ్ లో మనకి. ఇప్పుడు నాకు అనుకోకుండా ఒకటి జరిగిన సంఘటన ఏంటంటే, ఒక 4 కొత్త హీరోలతో సినిమా, ధనుష్ ఫాదర్ ఆయన కస్తూరి రాజా గారు, కస్తూరి రాజా గారు ఆయనే ప్రొడ్యూసర్, సింగపూర్ షూటింగ్. ఓకే సరే అక్కడికి వెళ్దామని అగ్రిమెంట్ అన్ని సైన్ అయిపోయినాయి. అన్నీ అయిపోయాక నాకు కేసీ రవికుమార్ పిలిచి, అరే యంగ్ విలన్ నేను చేద్దాం అనుకున్నాను, నా సినిమాలు నేను వెళ్ళి చేస్తుంటా. కేసీ రవికుమార్ తెలుసుగా, పెదరాయుడు అన్ని ఇంటర్వ్యూ చేశాను. నాకు ఇలా ఖుష్బుకి అప్పుడు టెంపుల్ కట్టిన రోజులు అనమాట. ఖుష్బు హీరోయిన్, నువ్వు హీరో అంటే యాంటీ క్యారెక్టర్, నువ్వు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు. ఇలా కథ చెప్తే నేను షాక్ అయిపోయాను. ఏంటి సార్ ఖుష్బు గారితో వైఫ్ అండ్ హస్బెండ్, ఆఖరికి ఆవిడే నన్ను చంపేయటం ఇలాగా. ఖుష్బు నేను వైఫ్ అండ్ హస్బెండ్ కాదు, ఆవిడ జయరామ్ ఉన్నాడు కదా మలయాళం, వాళ్ళిద్దరు నేను అమ్మాయి క్లాస్మేట్స్, అమ్మాయిని లవ్ చేయటం, ఆ అమ్మాయి వేరే పెళ్లి చేసుకోవటం, ఫైనల్ గా అమ్మాయి నన్ను చంపడం సినిమా. షాక్ అయిపోయింది. మొన్నటి సింగపూర్ వెళ్ళాలి షూటింగ్కి, ఈయనేమో అదే నెలలో డేట్లు, వెళ్తే 1 month రాను నేను, వెళ్ళిపోతే వేరేవాడు ఈ వేషం చేస్తాడు. ఏం చేయాలో తెలియక రాత్రి హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఒక సిలైన్ ఒకటి పెట్టుకుని ఆయనకి ఫోన్ చేయండి, సార్ నైట్ ఇది అయిపోయింది సార్, కలిసి పడిపోయింది, మామూలు ల్యాండ్ ఫోన్ కస్తూరి, అసలు నాకు లేచి ఓపిక కూడా లేదు సార్, ఏదో అయిపోతుంది సార్, నేను ఇది అయిపోతున్నాను సార్, ఇప్పుడు అక్కడికి వచ్చి నేను సర్లే వేరే ఏదో చూసుకుంటాను అని చెప్పి ఆయన వదిలేసాడు. ఈ సినిమా చేశాను. ఆ తర్వాత వాళ్ళు వేరే ఇంకో అబ్బాయిని బట్టి తీసుకెళ్ళి సింగపూర్ వెళ్ళారు. ఆ సినిమా ఇవాళ వరకు రిలీజ్ అవ్వలేదు. ఈ సినిమా రిలీజ్ అయ్యి 200 రోజులు ఆడింది. సినిమా పేరేంటి? పురుష లక్షణం. అది తెలుగులో కూడా నేనే చేశాను, మేనతో భలే పెళ్ళాం అని. ఆ రోజు ఒక్కరోజు రవికుమార్ లేట్ గా పిలిచి ఉంటే నేను సింగపూర్ వెళ్ళిపోతున్నా, అసలు ఇది లేదు, అసలు ఈ ట్రాకే లేదు మనకి. ఫస్ట్ సినిమా ఏంటి రాజరేంద్ర గారు? అది మృగతృష్ణ అని, రేవతి గారి హీరోయిన్. నిప్పురవ అంటారు అందరూ. అంటే అక్కడే అంటే మృగతృష్ణ హీరోగా నేను జీవన చదరంగాను ఇంకో సినిమా చేశా సితార్ గారితో. ఇది మన బావల్ ప్రసాద్ గారి ప్రొడ్యూసర్. ఎస్పి ముత్తురామన్ అని రజనీకాంత్ గారితో హైయెస్ట్ ఫిల్మ్స్ చేసిన ఆయన డైరెక్టర్. అవి అంటే మృగతృష్ణ నేషనల్ అవార్డు దీనికి వెళ్ళింది. అవి 2 అయ్యాక మనకు పర్చుట్ బ్రదర్స్ నిప్పురావులో వేషం. అంటే అంత సినిమా నిండా ఆర్టిస్టులు, అంబరీష్ పురి కాడి నుంచి మొత్తం కన్నడ ప్రభాకర్, బాలయ్య బాబు, విజయశాంత్ గారు, అది విజయశాంత్ గారు సొంత సినిమా. అంతమంది లక్ష్మి గారు, చాలా మంది, అందరు పెద్ద ఆర్టిస్టులే. అందులో నాది అందరికన్నా నేను ఒక్కడనే కొత్త ఆర్టిస్ట్ అందులో, ప్లస్ నాదే మెయిన్ క్యారెక్టర్. అదేంటంటే బాలకృష్ణ సిస్టర్ కస్తూరిని నేను మోసం చేసి ఇచ్చేస్తే అమ్మాయి ప్రెగ్నెంట్ అవుద్ది, నేను అంబరీష్ పురి కొడుకు, నాకు వేరే పెళ్లి జరుగుతుంటే బాలయ్య బాబు వచ్చి కిడ్నాప్ చేస్తాను. చేజులు అలా ఎక్కడికో తీసుకుపోతారు. అదే సినిమా అంతా, ఇంతమంది ఆర్టిస్టుల మధ్య మెయిన్ క్యారెక్టర్ అనమాట. అందుకని బాగా గుర్తింపు వచ్చింది ఆ సినిమా. అంటే ఇప్పుడు చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు మనం ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు చెప్తుంటారు, హీరోల్ని కొంచెం డామినేట్ చేస్తుంది, నీ హైట్, నీ అందం, నువ్వు స్పెట్స్ పెట్టుకునే విధానం కొంచెం తగ్గించుకుంటే ఇంకా బాగుంటుంది, హీరో కొంచెం బాగా కనపడతారు, లేకపోతే బాగోదు థియేటర్లో ఆడియన్స్ చూసేటప్పుడు అని
చాలా మంది కొంతమంది ఓపెన్ గా చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆర్టిస్టులు. అవునా? మీరు అప్పుల్లోనే చాలా అందంగా ఉంటారు, అంటే ఇప్పుడు కూడా చాలా బాగున్నారు అనుకుంటా, అది వేరే విషయం. అప్పుల్లో ఇంకా ఇంతవరకు ఈ అమ్మాయి చెప్పలేదు. మంచి ఫ్రిడ్జ్ లో నుంచి తీసిన యాపిల్ పండాలు ఉంటారు కదా. మా హీరోల పక్కన కొంచెం కష్టమయ్యని గ్లామర్ కొంచెం తగ్గించుకో, లేకపోతే కొంచెం నెక్స్ట్ వరుసలో ఉండు అని చెప్పిన డైరెక్టర్లు చాలా మంది ఉండుంటారు కదా. అసలు అలా ఉండదు. చెప్పారు, నేను విన్నాను. కాదు, ఎంత అందంగా ఉన్నా ఆడికి టాలెంట్ ని బట్టే ఉంటది. ఇప్పుడు కొంతమంది ఆర్టిస్టుల పేర్లు చెప్పక్కర్లే, అందం ఉందని వాళ్ళు అంత గొప్ప ఆర్టిస్టులు లేరా, లేకపోతే రోజుకి అన్నేసి లక్షలు తీసుకుంటున్నారా? తమిళ్లో ఉన్నారు, వడివేలు ఉన్నాడు, రోజుకి 15 లక్షలు ఎంతో. అందంగా ఉన్నాడని తీసుకుంటున్నారు ఏంటి? అందంగా ఉన్న వాళ్ళు బోళ్ళ మంది 50,000కి 25,000 మైనస్ అవ్వలేదా మీకు? నిజంగా చెప్పండి. అసలు అది మైనస్ అవ్వలేదు. దానివల్ల క్యారెక్టర్లు రాకపోవటం, లెంత్ క్యారెక్టర్లు కూడా తగ్గించి ఇవ్వటం, అసలు నాకు ఆ ప్రాబ్లం రాదు. అలా చెప్తే అది ఈగోయిస్టిక్ ప్రాబ్లమే, అందం ప్రాబ్లం కాదు. సుమన్ గారిని చూస్తే మతిపోయి తెలుసు. నేను వచ్చిన కొత్తలో గోల్డ్ కలర్ లో ఉండేవాడు ఆయన. చూసి నేను ఇలా స్టన్ అయ్యి అలా ఉండేవాడిని. ఎందుకంటే నేను సినిమాలకి రాకముందు మా ఊర్లో నటరాజ్ టాకీస్ ఓపెన్ అయ్యి, దాని ఓపెనింగ్ భానుచంద్ర సుమన్ కలిసి వచ్చారు. అప్పుడు నేను కొట్టుకుని వాళ్ళతో ఫోటో తీయించుకున్నా, బ్లాక్ అండ్ వైట్. వాళ్ళిద్దరితో తీయించుకున్న ఫోటో ఇప్పుడుగా ఉంటుంది నాకు. తర్వాత ఇండస్ట్రీకి వెళ్ళి ఫస్ట్ సుమన్ గారితో ఫ్రెండ్ నేను. ఆ తర్వాత బాగా క్లోజు. షూటింగ్కి వెళ్ళినప్పుడు ఆశ్చర్యపోయేవాడిని, ఆయన కలర్, హైట్, ఆయన మార్షల్ ఆర్ట్స్, చాలా అందగాడు. అసలు ఇక్కడ అందానికి దానికి సంబంధం ఉండదు. భానుచంద్ర గారు యాక్షన్ హీరోగా వచ్చారు. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్లోనూ బోల్డ్ అంతమంది అందగాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మా టీవీలో చూస్తే ప్రతి హీరో మామూలు సినిమా హీరోలా ఉంటారు, ప్రతి సీరియల్లో హీరో. దీనికి సక్సెస్ కి సంబంధం. బట్ రాజా రవీంద్ర గారు 39 సంవత్సరాల ఇండస్ట్రీలో మీ మీద చిన్న కాంట్రవర్సీ లేదు, ఎటువంటి మనం రూమర్స్, గాసిప్స్ కూడా విన్నాం మీ మీద. కానీ ఇవన్నీ వినలేదు, కానీ ఒకే ఒకటి ఇప్పటికి సర్క్యులేట్ అవుతూనే ఉంటది. అంత ప్రాణ స్నేహితుల్లాగా కలిసి ఉన్న రవితేజ గారు, రాజా రవీంద్ర గారు గొడవలు పడి విడిపోయారు. చివరికి పెద్ద ఎత్తున గొడవలు అయ్యాయి, వేరే వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ గొడవలను తీర్చాల్సి వచ్చింది. అదే అంత దూరం తీసుకెళ్లారు ఆ గొడవ అంటే అనేది ఒకటి. ఇంకొకటి రాజా రవీంద్ర గారి ఓన్ సిస్టర్ నే రవితేజ గారు చేసుకున్నారు, బావమరుదులు వాళ్ళిద్దరు అనేది. ఈ రెండు అసలు మ్యారేజ్ చేసింది మా చుట్టాల అమ్మాయిని పెళ్లి చేసాను, నేను కాళ్ళు కడిగా రవితేజకి. ఓకే, చుట్టాల అమ్మాయి అంటే మీ చెల్లెలు అవుతుంది? అస్సలు సంబంధం లేదు, చుట్టాలు అవటం అంటే క్లోజ్ ఏం కాదు, మాకు తెలిసిన వాళ్ళ అమ్మాయి. ఆ మదర్కి ఏదో కొంచెం ప్రాబ్లం ఉంది, వాళ్ళ ఫాదర్కి ఇది ఉంటే వాళ్ళిద్దరూ వచ్చి కాళ్ళు గడగలేని పరిస్థితిలో ఉంటే అప్పుడు నేను నా వైఫ్ కాళ్ళు గడిగాం. అప్పుడు నేను మీరే చేశారు. రవితేజ డేట్లు కూడా చూడలేను అప్పుడు డేట్లు చూడలే, మామూలు ఫ్రెండ్స్ మీ ఇద్దరం. మా తరపు నుంచి సంబంధం తీసుకెళ్తే వాళ్ళకి నచ్చి చేసుకున్నారు, అది ఒకటి. ఇంకోటి ఏంటంటే రవితేజతో నాకేం గొడవ లేదు, అది చాలా సింపుల్గా ఒక 2 ఏళ్ళు అంటే నువ్వు లేకపోతే నాకు సక్సెస్ లేదు అంటున్నారు, సో ఒక 2 ఏళ్ళు నువ్వు లేకుండా సక్సెస్ అయ్యి చూపిద్దాం అనుకుంటున్నాను అన్నాడు. ఓకేరా నీ ఇష్టం. అప్పుడు మీ ఇద్దరం మంత్ అవుతున్నాం, ఇది తాగెళ్ళొచ్చా వెళ్ళిపోవాలా అని అడిగాను. లేదురా తాగెళ్ళు అన్నాడు. ఇప్పటికి కలిసి తాగుతాం, కలిసి మాట్లాడుకుంటాం, అన్ని బాగా. వాళ్ళ మదర్ నాకు ఫోన్ చేస్తుంటారు, అందరితో మాట్లాడుతుంటారు. ఆవిడ వస్తుంది మా ఇంటికి, మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా కంపల్సరీ వస్తారు వాళ్ళు అందరూ. రవితేజ మదర్ రెగ్యులర్ గా నాతో మాట్లాడతారు. మా ఇంట్లో ఫంక్షన్ అయినా రాజలక్ష్మి గారు కంపల్సరీ ఉండాల్సిందే, సునీల్ మదర్ గానీ ఆవిడ గానీ ఇద్దరు కంపల్సరీ మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా. ఇద్దరు నాకు వెల్ విషెస్, నాగమణి గారు, రాజలక్ష్మి గారు. ఇప్పుడు మీరు చెప్పిన సమాధానం కూడా చెప్పాలంటే అంత స్ట్రాంగ్ గా నాకు అనిపించలేదు. అంటే కేవలం నువ్వు ఉండటం వల్ల నాకు సక్సెస్ నువ్వు లేకపోతే సక్సెస్ నీకు అది కూడా క్లారిటీ ఇస్తా. నాకు అంతవరకు తెలుసు. యాక్చువల్ గా నేను ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పా, నాకు నోటిదోల నేను ఏదో సరే నేను రెగ్యులర్ గా మాడుతుంటా కదా, చాలా సార్లు అట్టయి ఒక సంవత్సరం వరకు భరించి ఇంకా భరించలేక వెళ్ళిపోమని ఉండొచ్చు, వెనకాల జరిగి ఉండొచ్చు తప్ప ఏ ఫైనాన్షియల్ మ్యాటర్ కాదు, ఇంకో ఈగో ప్రాబ్లం కాదు, అసలు ఏది కాదు. ఇప్పుడు ఆడ హీరోగా ఎక్కడికో ఎదిగిపోయాడు, లక్షల నుంచి కోట్లకి వెళ్ళిపోయాడు. నేను ఇంకా సేమ్ ఇదివరకు లాగా బిహేవ్ చేస్తుంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది ఎవరికైనా. ఉంటుందా? 100% ఇండస్ట్రీలో నిజంగా ఉంటది. మామ తాగి అవన్నీ ఓకే, కానీ 10 మందిలో ఉన్నప్పుడు ఇప్పుడు ఎవడో ఏదో చెప్తాడుగా, ఆడేంటండి అలా చేస్తుంది మీతో, ఎవడో ఒకడు ఉంటాడుగా పక్కనే. అది కొంచెం ఇబ్బందిగా ఉందండి మాకు, మిమ్మల్ని ప్రేమించే మాకు అలా యారంటే ఇబ్బంది. ఇప్పుడేమో ఏమండి చిన్న అప్పటి నుంచో ఫ్రెండ్స్,
అది నేను చాలాసార్లు అప్ చేసి ఉంటుంది, తప్పు నాదే. అసలు వేరే గొడవలు కాదు, అంటే ఇద్దరం తిట్టేసుకుని కొట్టేసుకుని ఆ టైప్ అసలు కానే కాదు. ఓకే. అసలు ఆ గొడవ నాకు ఇంతవరకు ఎవరితో లేదు. సో ఆయన కూడా అంత ఫ్రెండ్లీగానే ఉంటారు కదా అసలు, మూవ్ అవటం కానీ ఆయనకు కూడా ఆడికి వేరే ఇబ్బంది ఉండి పైకి చెప్పలేక నేను వెళ్ళిపోమని ఉండొచ్చు, అది ఏంటన్నది ఆడిని అడిగితే చెప్తాను. ఎప్పుడు అడగలే, మీరు కూడా అడగాలని ట్రై చేయలేదు? ఇప్పుడు నీకు నేను నచ్చలే, నువ్వు వద్దురా అన్నావు, నువ్వు ఎందుకు వద్దు అడుగుతావు, అడిగితే అటు నిజమైన కారణం చెప్పడు, నిజమైన కారణం చెప్పడు. నువ్వు వద్దనుకున్నావు నన్ను, మ్యాటర్ క్లోజ్, దానికి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఎందుకు? సో మీరు అన్నది నిజమే అయితే 2 years తర్వాత మళ్ళీ మీరు డేట్స్ చూడాలి కదా, చూడలేదు కదా? ఎందుకు చూస్తాం? ఇప్పుడు నువ్వు నేను క్లోజ్ మీరు హట్ అయ్యారు మళ్ళీ? నేను హట్ అవటం కాదు, ఇక్కడ టైం స్పెండింగ్ బట్టే రిలేషన్ ఉంటుంది. అది లవర్ అయినా బ్రదర్ అయినా ఇంట్లో పెళ్ళమైనా మనం టైం స్పెండ్ చేస్తేనే ఆ రిలేషన్ ఉంటుంది. ఇప్పుడు టైం స్పెండ్ చేసినప్పుడు ఏంటి రోషన్ పిచ్చి పిచ్చిగా ఉందా అన్నదానికి, ఒక సంవత్సరం తర్వాత కలిసినప్పుడు అదే మాట అన్నదానికి నీకు బుల్ తేడా ఉంటుంది. ఇదేంటి అందరూ ఎదురుగా పిచ్చి పిచ్చిగా మారుతున్నాడు, ఇది ఇంత క్లోజ్ కాదని నేను అనుకుంటుంటాను. అదే రెగ్యులర్గా కలిసినప్పుడు నువ్వేం మాట్లాడినా నేనేం మాట్లాడినా, ఒకవేళ హర్టింగ్ ఏదన్నా అన్నా నువ్వు పట్టించుకో. ఓకే. నీకు కమ్యూనికేషన్ గ్యాప్, నువ్వు 10 రోజుల దూరం అయితేనే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఇంత ముందు ఇంత క్లోజ్గా ఉండలే. అటువంటి 2 సంవత్సరాల తర్వాత మధ్యలో 10 మంది ఈడు అప్పుడు ఇలా అన్నాడు సార్, మీకు ఇద్దరు క్లోజ్ అని చెప్పలేదు సార్ అంటాడు. మన దగ్గరకు వచ్చి నిన్ను ఇలా అన్నాడు, ఒరే ఇప్పుడు లేదు కదరా పొమ్మన్నాడు కదా, అవన్నీ ఇలా అడిగి చెప్పుకోండి, నా దగ్గర చెప్పొద్దు అంటారు. ఎందుకంటే అదే రీజన్ అయితే ఎంతమంది హీరోలు ఇప్పుడు కాదండి, ఇప్పుడు మన చిరంజీవి గారు రవితేజ చేసిన సినిమాకి మీ ఇద్దరం ఆడిన బదులు చేసి మీ ఇద్దరు జోకులు వేసి నవ్వుంటుంటే అన్నయ్య అడిగారు, ఏంటో మీ ఇద్దరు గొడవ అయింది అన్నారు అన్న. ఏంటన్నా ఈడితో గొడవ అయింది చూడండి, మరి చిరంజీవి గారు అడిగారంటే అడిగారు, అదే మీరు చేసిన పనే. ఇలా స్పెక్యులేషన్ తెచ్చినప్పుడు ఆడియన్స్ కూడా అనుకుంటారు కదా, ఈడు మొహం ఈడితో గొడవ ఏంటన్నయ్య అన్నాడు రవి. అంతే అయిపోయింది. అస్సలు నాకు రవి అంటే చాలా ఇష్టం, ఆడ యాక్టింగ్ అంటే ఇంకా ఇష్టం. ఎలా ఉంది మన సినిమా రిలీజ్ డేట్ చూసినప్పుడు అడిగాడు, మొత్తం సినిమా 14 రీళ్లు మోసారు భుజం మీద వేసుకుని, సూపర్ అని నేను. ఆ తర్వాత ఏం యాక్ట్ చేయలేదు కదా మీ ఇద్దరు కలిసి అసలుకి ఒక్క సినిమా కూడా? ఓకే, చేయలే. చుట్టూ కొన్ని గ్రహాలు ఉంటాయి కదా, మళ్ళీ ఈడు వస్తే మళ్ళీ ఈడు క్లోజ్ అయితే వీళ్ళందరినీ పంపించేయలే, మళ్ళీ మళ్ళీ పంపేస్తాడేమో టెన్షన్ ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు మీ లైఫ్ మీ ఇష్టం అండి, మీ కంఫర్ట్ జోన్ లో నేను లేనప్పుడు నేను దూరంగా ఉండటమే బెటర్, మీ కంఫర్ట్ జోన్ లో ఎవడున్నాడు ఆడ దగ్గరగా ఉండటమే బెటర్. బట్ ఇంతమంది డేట్స్ చూస్తారు కదా రాజా రవీంద్ర గారు, అరే రాజా నా పక్కన ఉంటే చాలా బాగుంటుంది అని ఫీల్ అయ్యే ఒక యాక్టర్ అంటే ఎవరని చెప్తారు? వాళ్ళని అడగాలి, నేనైతే అందరితో బాగా ఫీల్ అవుతాను. తప్పకుండా తీయాలన్న దరిద్రం పోయిలా లేడు, బయటకు వెళ్ళి ఏం చేస్తాడు పొమ్మంటే, బయటకు వెళ్ళి ఏం చదువుతాడు, ఏంటి ఎందుకు వచ్చింది దరిద్రం, ఏదో మరిందా అది తెలియదు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు, ఉండొచ్చు అంటున్నా. రాజరాజు మీకెంత కంఫర్ట్ అని వాళ్ళని అడగలప్పుడు నువ్వు నన్ను అడగ. మీకు అనిపించిన యాక్టర్ అంటే అందరూ నాకు ఇష్టం లేకపోతే ఎందుకుంటాం అసలు, రవితేజ చెప్పినట్టే చెప్పేసి వచ్చేస్తాం కదా. ఓకే, అది నువ్వు వద్దురా అని రవితేజ క్లియర్ చెప్పాడు కదా, ఇష్టం లేని ఆర్టిస్ట్ అంటే ఆడికి నేను ఇష్టం ఉండకపోవచ్చు. బట్ చిరంజీవి గారికి ఎంతో మంది డేట్స్ చూశారు, ఇంతవరకు చిరంజీవి గారి డేట్స్ చూసినప్పుడు పెద్దగా అనిపించని ఒక పెను సంచలనం అంటే బయట ఒక న్యూస్, ఒక్కసారిగా రాజా రవీంద్ర గారు ఆ కాంపౌండ్ లోకి వెళ్ళగానే బ్రాడ్ గా మాట్లాడుకున్నారు అనమాట. ఏమని నాకు తెలియదు, ఇది మాకు తెలుసు కదా ఏమని ఇప్పుడు నేను అన్నయ్యతో పాలిటిక్స్కి వెళ్ళక ముందు 10 ఏళ్ళు అన్నయ్యతోటే ఉన్నా, అప్పుడు ఇన్ని టీవీలు ఇన్ని యూట్యూబ్ ఛానల్స్ లేక ఏం తెలియలే. ఇప్పుడు ఇన్ని యూట్యూబ్ ఛానల్స్ రావటం వల్ల ఇప్పుడు వెనకాల ఇప్పుడు అన్నయ్య ఎక్కడికైనా వెళ్తుంటే వెనకాల ఎక్కడో కనిపించాను అనుకో, ఆడికి అన్నయ్యతో పోతుంటే ఫోన్ చేస్తాడు, సార్ చిరంజీవి అని కల అది నాకు ఎందుకే ఫోన్ చేస్తున్నాను నేను అనేది అదే. అలాగే ఇప్పుడు కూడా ఉన్నప్పుడు వెళ్తాం, షూటింగ్ ఉన్నప్పుడు అన్నయ్య దగ్గరికి వెళ్తాం, ఆ సినిమాలో వేషం ఉంటుంది, ఖాళీగా ఉన్నప్పుడు సెట్కి వెళ్తే అన్నయ్యతో ఉంటే బాగుంటుంది. నాకు ఫ్యాన్ కాబట్టి ఇంటికి అయితే టైం తీసుకుని అడగాలి, అదే షూటింగ్ వెళ్తే అడగక్కర్లేదు, పొలవమని వెళ్ళిపోవటం కదా. అలా క్లోజ్ అయ్యి మాడుకుంటూ ఉంటాం అంతే. కూడా ఉన్నానే అందరూ ఫోన్ చేస్తుంటారు, కొంతమంది ఏంటంటే వాళ్ళు తప్పించుకోవడం కోసం నా పేరు చెప్తుంటారు.
ఆయన చూస్తున్నారండి మా తెలియదు ఎందుకంటే రాజాకి ఫోన్ చేస్తే తను చెప్తాడండి అని. ఇప్పుడు నేనంటే ఇష్టం లేని కూడా నా పేరు చెప్తారు, ఎందుకంటే ఈడు ఎలాగా పని చేయడు, అప్పుడు ఈడికి ఆడికి పడదని కూడా ఆలోచించి నా పేరు చెప్తారు. ఏదైనా పెద్ద కాంపౌండ్ లో ఉంటే ఎప్పుడు మనకే డ్యామేజ్, టెన్షన్ ఉంటే అది రెండు బాధ్యత కూడా కదా. ఇప్పుడు అన్నయ్యని కలవాలనుకున్నోళ్ళు, స్టేచర్ ఉన్నోళ్ళు, వేరే పదవుల్లో ఉన్నోళ్ళు, పెద్ద పెద్దోళ్ళు ఉంటారు, ఐఏఎస్ ఐపీఎస్ ఉంటారు, మినిస్టర్లు ఉంటారు, పెద్ద పెద్దోళ్ళు ఉంటారు. ఈ ఎవడకు ఇప్పుడు అన్నయ్య యాక్సెస్ లేకపోతే ఆడు ఏం చేస్తాడు, నాకు లేదండి అని చెప్పడాడు. సార్ ఇప్పుడు అంతా ఆడు చూస్తున్నాడు సార్, ఆడికి చేసేయండి అంటాడు. వీడికి అక్కడ నేను కట్ చేసి బయటకు పంపున్నారండి, నాకు అంత సీన్ లేదండి, నాకు అంత సీన్ క్రియేట్ అయింది మొత్తం అంటున్నాను అన్ని చోట్ల. ఇప్పుడు ఎవరికైతే ఫోన్ చేస్తే ఆడికి ఏముంటుంది, చెప్పగానే ఆడు నాకు ఇప్పుడు లేదండి యాక్సెస్ అని చెబితే ఆడు బరువు పోద్ది, ఆడికి వాల్యూ ఉండదు. అందుకని ఇప్పుడు అంతా ఆడికి అప్పచెప్పారని మీరు ఆడికి ఫోన్ చేయండి అంటారు. వీడు ఫోన్ చేసిన కంటే నా టెన్షను, అది నాకు అన్నయ్య దగ్గర అంత యాక్సెస్ ఉండదు. ఇప్పుడన్నా ఆయన ఫోన్ చేయాలి తప్ప నేను ఫోన్ చేసి అన్నయ్యని మాట్లాడటం జరగదు, మెసేజ్ పెట్టడం కూడా ఉండదు అసలు. ఒకసారి బయటకు వచ్చిన తర్వాత ఇంట్లో నుంచి అన్నయ్య కూడా వచ్చి పని అయిపోయి బయటకు వెళ్ళిపోయాక నేను నా ఇంటికి వెళ్ళాక ఇంకా అసలు టచ్ ఉండదు. ఇప్పుడు వీళ్ళు నాకు ఫోన్ చేస్తే ఇప్పుడు నాకు ప్రాబ్లం కదా సార్. నేను వెంటనే సార్ ఇవన్నీ అసలు నేను చూడను, ఎప్పుడైనా షూటింగ్ వెళ్తే ఆయన కూడా వెళ్తాను తప్ప నాకు సంబంధం లేదని క్లియర్గా చెప్పేస్తాను. బట్ ఎంజాయ్ చేస్తారా మీ జోక్స్ బాగా మెగాస్టార్ గారు? నేను ఆయన కాదు, ఆయన ఎక్కువ సార్లు ఎంజాయ్ చేయడం కన్నా ఆయనతో ఎక్కువ సార్లు తిట్లు తింటుంటాను. ఆయన ఏ మూడ్ లో ఉన్నారో మనకు తెలియదు కదా, ఏదో ఆపే అలా జోక్, ఓ జోకా నీకు కొత్త కాబట్టి నవ్వుతున్నావు, సీన్ గుర్తు వస్తుంది. అన్నయ్య నీకు కూడా క్లోజ్ అయ్యా అన్నయ్య. సో ఇలా ఉంటుంది ఓవరాల్ గా. నీది అన్నయ్య డీపీగా, నాది ఎప్పుడు 6 years నుంచి. ఒక రకంగా చెప్పాలంటే హీరోల స్టార్ అంటే అంటే అలా కాకపోయినా గానీ హీరోలు సంపాదించారు రాజా రవీంద్ర గారు అనేది అంత లేదు. డేట్ చూస్తే 10% 15% ఉంటది కదా. ఎందుకు ఇస్తారు 100 కోట్లలో 10% 10 కోట్లు తెచ్చి ఇచ్చేస్తారా ఏంటి? అలా ఉండదు, రకరకాలు ఉంటాయి కండిషన్స్. సినిమాలు తీసిన దానికన్నా ఎక్కువ సంపాదించింది దీని మీద అంటే ఎస్ అని చెప్తారు, నో అని చెప్తారు. నిజంగా చెప్తా. అవునా? అవును, నేను టీవీలో యాక్ట్ చేసినప్పుడు నేను 50 ఎకరాలు కొన్నా. టీవీలో యాక్ట్ చేసినప్పుడు? అప్పుడు అవును, ఎకరం 5,000కి 10,000కి కొన్నా. ఇప్పుడు ఎకరం 5-6 కోట్లు ఉంటది కదా. అంత ఉండదు ఇక్కడ కాదు, ఆంధ్రాలో. ఆంధ్రాలోనే పెరిగిపోయింది. ఏం పర్వాలే, 50-60 లక్షలు ఉంటది. అదే టీవీలో సంపాదించింది ఎక్కువ. అదే ఉంటది ఈజీగా ఒక 20-30 కోట్లు. ఈ లెక్కన చూస్తే ఒక 500 కోట్లు ఉంటది ఆస్తి. అదే 20-30 కోట్లు పొలమే ఉంటే 500 కోట్లు ఎక్కడి నుంచి ఉంటది, మధ్యలో ఇంకేం లేదు మనకి. ఇంకేముంది, హ్యాపీ లైఫ్. లైఫ్ ఎప్పుడూ హ్యాపీయే. మనం ఎప్పుడు ఆవకాయ నుంచి వచ్చాం, ఎప్పుడే కష్టాలు చూసారు అన్నీ. అంటే కష్టంలో ఫీల్ అవ్వాల. చెన్నై నుంచి ఉన్నారు కదా. నేను ఇంటర్ అవగానే జాబ్, తర్వాత నైట్ కాలేజ్లో చదివా డిగ్రీ. ఓకే. మా పెద్దనాన్న గారు విజయ్ కుమార్ రాజు అని ఎంపీ, డెల్టా పవర్ మిల్స్ అని దానికి ఎండి కూడా. ఓకే. ఆయన అన్నారంటే నీ డిగ్రీ అయ్యే టైంకి నేను ఎండిగా ఉండకపోవచ్చు, ఇప్పుడే జాబ్ వేసేస్తాను, చదువుకుంటూ ఉండు, ఈ 3 ఏళ్ళు నైట్ కాలేజ్ చదువుకుంటే డిగ్రీ వచ్చాక నీకు ఇంత జీతం వస్తుంది, ఓ 10,000 వస్తుంది. నువ్వు డిగ్రీ అయ్యాక జాయిన్ అయితే నీకు ఇనీషియల్గా 1000లో స్టార్ట్ అవుతుంది, ఏది బెటర్ ఆలోచించుకో, అప్పుడు జాబ్ గ్యారంటీ కూడా ఉండదు అన్నాడు. అందుకని నేను ఇంటర్ అవగానే జాబ్. ఓకే. నేను జాబ్ కోసమే చెన్నై వచ్చా డిగ్రీ అయ్యాక. ఆ తర్వాత ఆ జాబ్ నేను మద్రాస్ మార్కెటింగ్ మేనేజర్ కింద వచ్చాను. ఫస్ట్ కలిసిన యాక్టర్ ఎవరు రాజా రవీంద్ర గారు? సుమన్ భానుచంద్ర. ఫస్ట్ సుమన్ గారు, భానుచంద్ర గారు. అక్కడ ఊర్లో కదా, ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత. నాకు అక్కడ ఉండగానే హరిరామజోగి గారు ఒక సినిమా తీశారు, అప్పుడు డాన్సర్ కుయిలీ పరిచయం నాకు. నేను ఆ సాంగ్లో కూడా ఉంటా, అదేదో సినిమా పేరు ఏదో ఉంది. నేను అప్పుడు బాగా కూచిపూడి నేర్చుకునేవాడిని. నేను మా యూనివర్సిటీలో పెర్ఫామ్ చేసి, నేను రాజీవ్ గాంధీ గారి ముందు ఢిల్లీలో క్లాసికల్ డాన్స్ పెర్ఫామ్ చేసి, నేషనల్ యూత్ ఫెస్టివల్ అని. క్లాసికల్ డాన్సరా మీరు? కూచిపూడి. ఓకే. నేను చెన్నై కూడా, నా జాబ్ చెన్నై ఎంచుకుని మార్కెటింగ్ మేనేజర్ కింద బ్రాంచ్ పెట్టింది కూడా నేను వెంపటసింహ సత్యం గారి దగ్గర డాన్స్ నేర్చుకుంటాను. మీరు కూడా ఆయన శిష్యులు అయితే? ప్రభు గారు వాళ్ళందరూ అప్పుడు పరిచయం.
తర్వాత కుయిలి గారు ఇక్కడ పరిచయం అయ్యి చెన్నై వెళ్ళినప్పుడు ఫోన్ చేస్తే ఆవిడ తీసుకెళ్లి రఘురామ్ మాస్టర్ దగ్గర జాయిన్ చేస్తారు. రఘురామ్ మాస్టర్ మన బాగా ఫేమస్, మన బృందా వాళ్ళ బ్రదర్ బావగారు, బావగారు, గిరిజ, బృంద, మన తారా తార కాదు, మన కళా మాస్టర్, కళా మాస్టర్, వీళ్ళందరూ సిస్టర్స్ కదా. Sisters. జయంతి గారు అని ఆవిడ డాన్స్ క్లాస్ అవును, పెట్టారు. అవును, ఈ నలుగురు సిస్టర్స్, 5 సిస్టర్స్. అవును. ఆ జయంతి గారి దగ్గర మెయిన్ గిరిజ గారే, రఘురామ్ మాస్టర్ గారి ఇంట్లోనే పైన నేర్చుకునేవాళ్ళం మేము అందరం. అవును. అక్కడే మేము అందరం, ఎవడో విక్రమ్, అరుల్ పాండ్యన్, మొత్తం రోహిణి, డిస్కు శాంతి, మొత్తం యాక్టర్స్, హీరోలు అందరూ అక్కడే పరిచయం నాకు. ఓ మేమంతా, వినోద్ కుమార్, నేను ఆర్ఆర్ అనుకున్న ఫ్రెండ్స్, ఓకే. చాలా మంది హీరోయిన్స్ అందరం, మేమందరం అక్కడ నడిగర్ సంఘంలో మార్నింగ్ 7 to 10. సూపర్. సో ఫెస్టివల్స్ చేసుకుంటుంటారా? టైం దొరుకుతుంటుందా అప్పుడు అంటే- బిజీగా ఉన్నప్పుడు? ఫ్యామిలీతో ఎక్కువ అంటే ట్రెడిషనల్ వాల్యూస్ ఎక్కువేనా మీకు కూడా ఫస్ట్ నుంచి అవన్నీ కూడా, లేకపోతే మధ్య నుంచి వచ్చిందా మీకు ఇది? కాదండి. ఏది అదే మీకు కొంచెం స్పిరిచువల్ గా రావటం అనేది కాదు, మధ్య కాదు. నుంచి వచ్చిందా? నాకు 10 years ఉన్నప్పుడు మా ఫాదర్ మదర్ తీసుకెళ్ళారు నన్ను. జిన్నూరు నాన్నగారు అని అక్కడ పాలకుల దగ్గర జిన్నూరులో ఉంటారు. ఓకే. ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఆయన రమణ మహర్షి గురించి చెప్తా ఉంటారు ఎప్పుడు. చిన్నప్పటి నుంచే? నాకు 10 అనుకుంటా. ఓకే. అప్పుడే వెళ్తా ఉండేవాడిని అరుణాచలం. Hmm. తర్వాత ఇప్పుడు సూర్యప్రకాష్ గారని, ఆయన ఆస్ట్రేలియాలో ఉండేవారు, ఇప్పుడు అమెరికాలో ఉంటున్నారు. ఆయన చాలా క్లోజ్. ఆయన రమణ మహర్షి తప్ప ఇంకేం మాట్లాడరు. ఆయన రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయించడం, రమణ మహర్షి గురించి మాట్లాడటం, ఆ పుస్తకాలు చదవటం, ఆయన సత్సంగాలు అవన్నీ వెళ్ళటం. నేను ఆయనతో కొంచెం క్లోజ్గా ఉండేవాడిని మధ్యలో. దానివల్ల ఇంకా అక్కడ ఆశ్రమం. సో మీరు మిమ్మల్ని చూసేనా ఎక్కువ మిగతా వాళ్ళు కూడా చాలా మంది? ఇప్పుడు వెంకటేష్ గారు ఎక్కువ రమణ వెంకటేష్ మహర్షికే గారు వెళ్తారు. వెంకటేష్ గారు నాకన్నా ముందు నుంచి అనుకుంటా. మీకన్నా ముందు నుంచి ఆయన? అదే మీకు 10 years నుంచి ఉన్నప్పుడే మీరు అవును, అంటే వెంకటేష్ గారు ఎప్పటి నుంచి నాకు ఐడియా లేదు, కానీ Hmm. మేము ఇద్దరం కలిస్తే ఎక్కువ ఆ టాపికే ఉంటుంది, ఓకే. రమణ మహర్షి టాపికే ఉంటుంది. సినిమాల గురించి తక్కువ మాట్లాడుకుంటాం. సో రమణ మహర్షి అంటేనే ఒక తెలియని ఒక వైబ్ ఉంటుంది, తెలియకుండా మన బాడీలో. ఆయన గురించి విన్నప్పుడు, చూసినప్పుడు, అక్కడ ఆశ్రమంకి వెళ్ళినప్పుడు, మెడిటేషన్ చేసినప్పుడు, మీలో లైఫ్లో జరిగిన చేంజెస్ కావచ్చు, మీలో జరిగిన చేంజెస్ అంటే ఏమని చెప్తారు? బిగ్ చేంజెస్ అసలుకి అంటే చాలా సింపుల్గా అండి. ఇప్పుడు ఓబర్ ఎక్కాం అనుకోండి, Hmm. మన ఫోన్ చూసుకుంటూ ఉంటాం, ఆ లొకేషన్ వచ్చిందంటే డబ్బులు గట్టి దిగిపోతాం. అదే సొంత కారు అనుకోండి, అదేంటి డోర్ సౌండ్ వస్తుంది, ఇదేంటి బ్రేక్ సరిగ్గా పట్టలేదు, టెన్షన్ ఉంటుంది కారు మీద. ఆ పక్కడు వచ్చి గుద్దుతాడేమో, ఆటో ఒకటి రాష్కి వెళ్తే టెన్షను. అలాగా ఇది మన ఓన్. నేనంటే రాజారవీంద్ర అంటే ఈ బాడీ అని ఫీల్ అవ్వటం వల్ల ప్రాబ్లమ్స్, సొంతగా డ్రైవ్ చేసినట్టు. Hmm. ఇది నేను 68లో పుట్టా, 2020లోనో 30లోనో 40లోనో పోతాం. ఈ 68 నుంచి 40 దాకా మన ఒక రెంటెడ్ వెహికల్లో తిరుగుతున్నాం అని ఫీల్ అయ్యామనుకో, నీకేంటి ప్రాబ్లం? ఇది నా సొంతం అనుకోవటం వల్ల ప్రాబ్లం. మనకి ఏదనిపించినా ఇమీడియట్గా నాకు అనిపిస్తుంది, నా పిల్లల్లాగా ఆడెవడో డబ్బులు ఇవ్వలేదు, నాకే ఇవ్వలేదు, నేను ఇంత బాగా చేస్తే ఆడు పట్టించుకోవట్లే, వీడి క్యారెక్టర్ ఇవ్వట్లా నాకు, ఇది కదా ప్రాబ్లం. మా ఫాదర్ని చూసాం, ఆయన లేరు ఇప్పుడు. మా తాతయ్య అయితే ఎలా ఉంటారో కూడా తెలియదు నాకు. రేపొద్దున మా మనోళ్ళకి కూడా పెద్దోళ్ళు అయ్యే టైం మనం లేకపోతే మనం ఎలా ఉంటామో తెలియదు. సో మనం ఇప్పుడు తిరిగిదంతా అద్దె వాహనం, రెంటెడ్ దీంట్లో తిరుగుతున్నాను ఫీలింగ్లో ఉంటాను నేను ఇప్పుడు. ఓకే. ఇప్పుడు నువ్వు మాటలతో అర్చ్ చేసి నేనేం ఫీల్ అవును. ఓకే, ఆయన ఏదో అర్చ్ చేసి ఉంటాం, అందుకే అలా రియాక్ట్ అయ్యాడు, మనం తప్పు నాది. పోలే ఈ బాడీని అనుకుంటాం, ఓకే. సీరియస్ తీసుకోరు, ఏది సీరియస్ ఉండదు. అది మా ఇంట్లో చాలాసార్లు ప్రాబ్లం అయింది. ఎందుకు నువ్వు సీరియస్గా తీసుకో, మన పల్లవాళ్ళు పోయారంటే పోయాడో పోలే అని, ఏంటి పోయాడంటే అలా ఇస్తాంటే రియాక్షన్. అవును, నువ్వు నేను ఉంటాం ఏంటి, మనం పోతాం, అంటే కొంచెం ముందు పోయాడు అంతే. ఇలా ఉంటుంది డిస్కషన్ ఇంట్లో. ఓకే. వాళ్ళు షాక్, అంటే చచ్చిపోడా, అలా ఎప్పుడు లేదు లైఫ్లో. అసలు దేన్ని తీసుకోరు. ఏది ఎంత షాక్ న్యూస్ చెప్పినారు. ఇప్పుడు మొన్న సర్ప్రైజ్ అని వచ్చింది, మా సిస్టర్ అమెరికాలో ఉంటుంది, 2 3 ఏళ్ళ తర్వాత వచ్చింది. నేను నిద్రపోతుంది 2 అయింది, వచ్చి హగ్ చేసుకుంది. అలా చూసాను, ఎప్పుడు వచ్చా, డిస్టర్బెన్స్ పొద్దున షూటింగ్ ఉందని పడుకున్నా. దానికి అర్థం కాలేదు, ఇది ఎవరికే చెప్పకుండా ఎవరినో ట్యాక్సీలో పాపం వచ్చి ఇంటికి వచ్చి బెల్లగొట్టలేదు. ఎప్పటి నుంచి ఇది? ఎన్ని ఇయర్స్ నుంచి ఇది జరిగిన 4 రోజులు అయింది. మామూలుగా అయితే ఎన్ని ఇయర్స్ నుంచి అంటున్నాను? ఫస్ట్ నుంచి అదే ఉంటుంది. ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే తిట్టేస్తుంటే నాకు నవ్వు వస్తుంది. నువ్వు నన్ను సీరియస్ తిడుతున్నావు, పిచ్చి పిచ్చి వచ్చినావు అంటే ఇలా చూసి నవ్వు వస్తూ ఉంటుంది. వీడేంటి ఎంత రియాక్ట్.
నాకు ఫేస్ లో ఏవో కనిపిస్తుంటాయి వేరే క్యారెక్టర్. ఓకే. సో డిఫరెంట్ క్యారెక్టర్ అన్నమాట. బాగా ఓకే. సో బాగా వెళ్తుంటారు కదా అక్కడికి మీరు? మనది ఇది ఓన్ వెహికల్ కాదబ్బాయి, రెంటెడ్ వెహికల్. అంతే. దీనికి సొట్ట వచ్చినా టింకరింగ్ కావాలని వేసుకోవడం తప్ప ఇది ఓన్ అని ఫీల్ అయితే ఇబ్బంది. సూపర్. ఇలా ఉండడం చాలా అరుదు. మీరున్నారు. అంటే ఉండాలి, ఉంటే హ్యాపీ. ఇప్పుడు 100 కోట్లు ఉంది కానీ ఏదో చిన్న విషయానికి నువ్వు టెన్షన్ అయిపోతుంటే ఉండే ప్రయోజనం ఏంటి చెప్పు. అవును. నాకు ఇది అనిపిస్తుంది. ఇప్పుడు ఈడ చాలా పద్ధతి కవులు చెప్తున్నాడు, మందు కావాలితే తాగుతా, పబ్కి వెళ్ళమంటే వెళ్తా ఓకే, నాకు అక్కడ బాగా అనిపించకపోతే వచ్చేస్తా. ఓకే. పెద్ద ఇంటి నిండా చుట్టాలు ఉంటారు కానీ నాకు ఏదో చిన్న ఫీల్ ఉంటే లోన్లీగా కూర్చుంటా, ఎవరితో మాట్లాడిన అలా చూస్తుంటా. ఆ టైంలో నాకు క్రికెట్ ఇంట్రెస్ట్ అనుకో, క్రికెట్ టీవీలో పెట్టుకుని ఎంజాయ్ చేస్తుంటా. వాళ్ళు వచ్చారు పలకరించి వీళ్ళు వెళ్ళిపోతున్నారు చెప్పు. నేను మామూలుగా డ్రెస్ చేసి బయటకు వస్తుంటే మా ఆవిడ దొబ్బేస్తుంది, వాళ్ళు అందరూ ఉన్నారు ఇల్లు వస్తానని చెప్పమంటది. చూస్తున్నారు కదా వెళ్తుంటే మళ్ళీ అంటే ఇల్లు వస్తానండి ఏంటి నో. సూపర్. అయితే సూపర్ ఏం కాదు, తిట్టుకునే వాళ్ళు తిట్టుకుంటారు. మా చుట్టాలందరితో ఒకటే మాట, మీ ఆవిడ ఉంది కాబట్టి వస్తున్నాం, నీతో మాకు సంబంధం లేదు. సో తను ఎక్కువ ఫాలో అవుతారు. బాగా చూసుకుని చుట్టాలందరినీ. సో ఏమి ఎలా ఏ టైంకి ఏమి ఇవ్వాలి, ఎవరిని ఏదైనా అంటే వచ్చి ఫీల్ అవుతుంది. ఎందుకే ఫీల్ అవుతాం, చుట్టాలు కదా భరించు. లైఫ్ లో రిగ్రెట్స్ ఏం లేవు మీకు అస్సలకి? ఈ లైఫ్ అద్భుతం రోషన్. అవును. ఇప్పుడు నీతో మాట్లాడగలుగుతున్నా, నేను చూడగలుగుతున్నా. ఇప్పుడు ఏదైనా మంచి ఫుడ్ తింటే హ్యాపీగా ఉంటుంది, మంచి సీన్ చూస్తే హ్యాపీగా, సీనరీ చూస్తే హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు నైట్ పడుకుంటే ఏముండవు, బాడీ కాన్షియస్నెస్ ఉండదు. మళ్ళీ పొద్దున్న అయితే అన్ని రెడీ. ఆ రాత్రి నుంచి పొద్దున్న లేకలేదు అనుకో, ఇది ఏమీ లేదు అసలు. ఇప్పుడు దీంట్లో రిగ్రెట్స్ తొక్క, మళ్ళీ ఇవన్నీ క్రియేట్ చేసుకోవటం అనవసరం. ఎంత మీ ఏజ్ ఇప్పుడు? 58. 58, క్లోజ్ టు 60 అనుకోపోని. బాగా మెయింటైన్ చేస్తున్నారు ఎవరిని? బాడీని. అదే ఫుడ్ గిడ్డు హడావుడి ఏముండదా? తీసుకుంటారు. అందుకే కదా డైట్ చేసింది. ఫస్ట్ స్పార్కిల్ దగ్గర స్టార్ట్ చేసి. సో దేవుణ్ణి నమ్మటం, పూజలు చేయటం ఇవన్నీ ఉంటాయా? లేకపోతే అంటే ఇప్పుడు దసరా వచ్చింది, ఫ్యామిలీతో స్పెండ్ చేయటం, నవరాత్రులు. నేను దేనికి ఫర్గా దేనికి ఎగ్నెస్ట్ కాదు. ఇప్పుడు మామిడి గుడికి వెళ్దామంటే వెళ్తా. ఓకే. అంతేగాని దేవుడు మనలోనే ఉన్నాడు, నువ్వు చూసుకో, రావణ మనిషి ఏం అలా అసలు క్లాస్ పెట్టి. ఎందుకంటే నీ కర్ణాటక సంగీతం తెలియనప్పుడు నీ దగ్గర నేను పాడాను నీకు అసహ్యంగా ఉంటుంది కదా. నీకు ఆ ఇది ఉంది, ఇంట్రెస్ట్ ఉందంటే మాట్లాడతా. నీకు ఇంట్రెస్ట్ లేదు, నీకు విగ్రహారాధన అంటే ఇష్టం, లక్ష్మీదేవి మామూలుగా శుక్రవారం పూజ చేస్తావా అని అడుగుతాను. ఎందుకు వాళ్ళని అట్ చేయటం, వాళ్ళు మనవు రమ్మంటే వస్తారు అంతే. పూజ చేసినా కానీ ఇంట్లో వచ్చి కూర్చోంటే కూర్చుంటారు. నేను చేస్తా, చేయమంటే చేస్తా. వినాయక చవితి అనుకో, అదే అక్షింతలు వేసుకోవాలి, పూజ చెయ్యి, నువ్వు చేసుకో. నేను అంతే రమణ మహర్షి అస్సలు అది ఉండదు. మామూలుగా రమణ మహర్షి దగ్గరికి వెళ్ళే వాళ్ళు పూజలు చేయరు, అంటే తక్కువ. పూజలు చేయరని కాదు, ఆయన అసలు ఆ కాన్సెప్టే లేదు. నిజమే. ఆయన ఏమంటాడు, నువ్వే పుట్టలేదంటాడు ఆయన. నేను వెళ్తుంటాను కదా బాగా, నేను కూడా తెలుసా కాన్సెప్ట్, నాకు ఐడియా ఉంది. నేను ఆశ్రమానికి ఇప్పుడు 100 సార్లు వెళ్ళుంటే గుడికి ఒకసారి వెళ్ళుంటా. ఎందుకు? ఎవరో తీసుకెళ్తే. ఎవరైనా తీసుకెళ్ళాలా? తీసుకెళ్తే వెళ్తా. గుడికి వెళ్తున్నా వస్తా అంటే. ఏ గుడికి? మన అరుణాచలం దానికి వెళ్ళరు, ఆశ్రమం ఒక్కడానికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి మెడిటేషన్ చేసుకొని. మెడిటేషన్ ఏముంది, ఇప్పుడు కూడా మెడిటేషన్. ఇప్పుడు మార్నింగ్ ఈవినింగ్ చేస్తుంటారు అసలు అలా టైం. మెడిటేషన్ అంటే ఏంటి? ధ్యానం. దేనికి వస్తుంది? అదే ఏకాగ్రత, మనసు ఎటువంటి బరువు లేకుండా, మనసు బరువు ఏంటి, ఏకాగ్రత భారంగా ఉన్న టెన్షన్స్ ని వదిలేయటానికి ఉంటాయి కదా. వదిలేయటానికి మీకేం టెన్షన్స్ ఉంటాయి అసలు? కాదు, మెడిటేషన్ అంటే సెపరేట్ గా ఏమి ఉండదు, అదే చెప్పబోతున్నాను. ఇప్పుడు ఈ క్షణం నీకు ఏ బాధ లేదు కదా, నువ్వు హ్యాపీగా ఎర్న్ చేస్తున్నావు, తినడానికి ఉంది, అన్నీ ఉన్నాయి, కారు ఉంది, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు కానీ నువ్వేం చేస్తావు అంటే జరిగిపోయిన బ్యాడ్ విషయాలు, ఇప్పుడు రవితేజ అనవసరంగా వదిలేసిన వాడు ఇంత హీరో, అది స్టార్ట్ చేసావు అనుకో, ఈ ప్రశాంతంగా ఉన్న క్షణం దొబ్బుద్ది. పోనీ ఫ్యూచర్లో మనం ఒక పెద్ద హీరోతో సినిమా తీసేసి ఒక ఇన్ని కోట్లు సంపాదించి ఇలా ఆలోచించాను, ఈ క్షణం దొబ్బుద్ది.
లివ్ ఇన్ ప్రెజెన్స్ అని చెప్పారు. ఇప్పుడు ఏం జరుగుతుంది, హ్యాపీ అన్నట్లకి చాలా మంది కన్నా గొప్పగా ఉన్నాం. ఆయన ఎవడో చెప్పాడు కదా, మంచి షూ లేదని అడగరా అవతల చూసి కాలు ఉందని హ్యాపీగా ఫీల్ అవ్వండి. వావ్ సూపర్. ఇది చాలా చిన్న ఉంటుంది కానీ ఏం చెప్పారు రవి గారు. కానీ ఆచరించం కదా. కాలంలో సంతోషించి ఇంకో షూ వేసుకోవచ్చు గుడి దగ్గరికి వెళ్తే. అవును, ఎఫర్ట్ లేకపోతే అంతేగా, ఎఫర్ట్ ఉంటే కొనుక్కోవచ్చు, ఎఫర్ట్ లేకపోతే. సో ఇలా ఉండటం చాలా గ్రేట్ అండి, నిజంగా చెప్తున్నాను. అది చెప్పాలని కాదు, గ్రేట్ ఏం కాదు. అంటే ఇన్ని సంవత్సరాల జర్నీ చూసి కూడా ఏం రిగ్రెట్స్ లేవు. జరిగింది ఏదో జరుగుతూనే ఉంటది లైఫ్ లో. మన కోసం అయితే ఆగదు కదా జీవితం. ఒకరోజు మనమే ఆగుతాం అంతే. నాకు సింపుల్ గా అని చెప్తాం, ఈ స్పర్శ భాష అన్ని ప్రకృతి తినటానికి ఈ వాటర్ ఇన్ని ఇచ్చినప్పుడు దేని గురించి అనవసరంగా లేనిపోయి అన్ని కెలుక్కుని ఆడెప్పుడో ఏదో అన్నాడు, నిన్న ఆడేదో అన్నాడని నాకు చెప్తే నేను ఇదైపోయి ఆడికి ఫోన్ చేసి అది ఇది అని బూతులు. ఎందుకు అంత చిన్న సింపుల్ లాజిక్ తో బతికితే ప్రశాంతంగా బతుకు. అసలు చెప్పాలంటే ఇండస్ట్రీలో ఇవన్నీ ఎక్కువ, మీరు ఇప్పుడు చెప్పినవన్నీ కూడా. నేను నవ్వుకుంటా, నన్ను అడుగుతుంటారు ఏంటారు అలా అన్నా అంటాను. ఎవరు చెప్పాడు ఆడ, ఓకే నమ్మారు ఆడు చెప్పింది, నమ్మితే మీ కర్మ, నమ్మకపోతే హ్యాపీ అని చెప్తాను. ఆ హీరో ఈ హీరోకి, ఈ హీరోకి ఈ మధ్యలో వాళ్ళకి ఏం ఉండదు, వాళ్ళకేం ఉండదు పాపం. అందరూ బాగుంటారు, అందరూ మధ్యలో కష్టపడి. చిరంజీవి గారికి మోహన్ బాబు గారికి పెట్టేశారా పెట్టుకున్నారా, అవన్నీ వద్దు. నిజంగా ఉందా వాళ్ళ మధ్య? మీరు చెప్పండి మరి, మీరు ఉన్నారు కదా ఇప్పుడు ఆయన దగ్గర, నిజంగా ఉందా ఏంటి వాళ్ళిద్దరి మధ్య వైరం అనేది ఉందా? ఇప్పుడు నాకెందుగా గొడవ, ఇప్పుడు నీకు ఇంకొక అమ్మాయికి గొడవ అయింది మొన్న, నేను మధ్యలో దూరి ఏమైందని అడిగితే గొడవ అయితే కరెక్ట్ చెప్పేస్తాను. అమ్మాయితో ఎందుకు గొడవ అని చెప్తావా? నాకెందుకన్నా ఇప్పుడు నేను మీరు అనేదానికి చెప్తున్నాను, వాళ్ళు బాగుంటారు, వాళ్ళు క్రియేట్ చేస్తారు అనేదానికి చెప్తాను. ఇప్పుడు బాలకృష్ణ గారు ఫంక్షన్ టెలికాస్ట్ అవ్వలేదు, చిరంజీవి గారు వెళ్ళారు కదా, చిరంజీవి గారు పక్కన ఎవరు కూర్చున్నారు? మోహన్ బాబు గారు. మరి నన్ను ఎందుకు అడుగుతావు, అన్ని చూసావు కదా. నేను అదే అడుగుతున్నానండి. వాళ్ళు బాగానే ఉంటారు, మధ్యలో వాళ్ళు క్రియేట్ చేస్తారు, దాన్ని మీడియాకి పలహారంగా పెడతారు. అశాంతి మీడియా అంటే యూట్యూబ్ ఛానల్స్ లో ఇలా కొన్ని కావాలని క్రియేట్ చేసిన ఉంటాయి. ఇప్పుడు శ్రీకాంత్ చచ్చిపోయాడనో, లేకపోతే ఊహతో విడాకులు తీసుకున్నాడనో, లేకపోతే ఏదో బెంగళూరులో రేవు పట్ల దొరికేసాడనో, అసలు ఏ ఆధారం లేకుండా వాళ్ళ మీద బ్లేమ్ చేసేసి వాళ్ళని అశాంతికి గురి చేస్తున్నారు. నేను సెన్సిటివ్ గా తీసుకునే విషయాలు కదా అవి. అసలు ఇప్పుడు శ్రీకాంత్ అన్నాడు ఒక లెజెండరీ, ఆడ పాపం ఒక చిన్న విలన్ వేషాల దగ్గర నుంచి వాళ్ళ హీరో అచీవ్ చేసి ఇండస్ట్రీలో ఎంత పెద్ద ఆడ మళ్ళీ కొన్ని ఫ్యామిలీలు కొన్ని వందల సినిమాలు చేశాడు కదా, చిన్న రెస్పెక్ట్ కూడా ఉండదు. అవును అవును. ఊహా శ్రీకాంత్ విడాలి ఏంటంటే అసలు అది ఎంత దారుణం. అది ఆడ పర్సనల్ లైఫ్కి వెళ్ళి మీరు ఇంత పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నాయి, మీరన్నా కంట్రోల్ తీసుకుని ఒక గ్రూప్లో పెట్టి ఇలాంటి వాటిని మనం ఇచ్చేయకూడదు, ఎంగేజ్ చేయకూడదు. యూట్యూబ్ హిట్స్ కోసం డబ్బులు వస్తాయని అలాంటి ఇంకొకరిని అసాసినేట్ చేయకూడదు కదా. చాలా హర్ట్ అయ్యారు వాళ్ళు ఆ విషయంలో. ఇంతగా ఎవడైనా అవుతాడు. ఆ న్యూస్ వచ్చిన సాయంత్రం మా బాబు ఫస్ట్ బర్త్డే, ఊహ గారు మన రోషన్ ఇద్దరు వచ్చారు బర్త్డేకి. తను బాగా ఫీల్ అవుతాడు. ఇప్పుడు మీరైనా నేనైనా అవుతాం. మనం హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు ఎవడో అసలు ఏమీ లేకుండా ఇప్పుడు నేను వెళ్ళి అది కాదని ప్రూవ్ చేసుకోవాలి, లేకపోతే జనం నమ్మేస్తారు. నమ్మితే నమ్మారు. కొంతమంది ఏమో మీలాగా ఏమన్నా అనుకుంటా, కొంతమంది కొంచెం అలా అనుకుంటే గట్టిగా తీసుకుంటారు, అంటే ఇమేజ్ ని బట్టి తీసుకుంటారు. ఇప్పుడు పెద్ద ఇమేజ్ ఉన్న వాళ్ళు గమ్మున ఏదన్నా అన్నారు అనుకోండి, అది ఇంకా చాలా పెద్ద వైరల్ అవుతుంది. సూపర్. ఎనీహౌ నిజంగా లైఫ్ లో ఎటువంటి రిగ్రెట్స్ లేకుండా ఉన్నారు చూసారా, అది పెద్ద మనశ్శాంతి మీకు. ఒక రకంగా మీరు ఇంత హెల్దీగా, ఇంత అసలు గ్లో చూడండి ఆ ఫేస్ లో, లైట్ ఎక్కువ వేసినట్టు. కంక్లూజన్ ఎక్కువ వేస్తున్నా. నేను ఏదో పెద్దరాయుడు సినిమాలో ఇంత ఇద్దాం అనుకుంటే మీరు చిన్నరాయుడు సినిమాలో ఆకు కింద డబ్బులు పెట్టి వెళ్తారు. ఇది నిజం. అందుకని నువ్వు ఎక్కడి నుంచి వచ్చేస్తే 60 ఏళ్ళకి మాది తెలీదు. ఇది నిజం అనుకుని చాలా మంది అలా బతికేస్తుంటారు. అలా ఉంటది. సో ఇంత స్పిరిచువల్ గా ఉంటారు కాబట్టి ఒకటి అడుగుతున్నాను, తిరుపతి లడ్డు మీద రకరకాల వార్తలు వస్తున్నాయి కాబట్టి ఆ లడ్డుని నిజంగా ఎవరికి ఇచ్చినా కానీ చెప్పులు చేసి కళ్ళకద్దుకొని తింటాం.
అలాంటి లడ్డులో రకరకాల కల్తీ జరిగిందని చెప్పేసి ఫ్యాట్, యానిమల్ ఫ్యాట్ అంతా వాడారని న్యూస్ వింటూనే ఉన్నాము. బట్ ఎవరైనా తిరుపతి వెళ్తున్నా కానీ మనకు లడ్డు తీసుకురండి అనే చెప్తాం. అండ్ ముఖ్యంగా ఆర్టిస్టులకి అయితే చాలా సెంటిమెంట్ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి. అందరికీ సెంటిమెంట్ ఎక్కువ తీసుకుంటారు. ఎప్పుడు ఏ పూజ చేసినా కానీ మీరు ఎక్కువ ఆయన కూడా పూజిస్తారు కాబట్టి మీరు ఎలా తీసుకున్నారు దాన్ని అసలుకి ఆ న్యూస్ని? నిజంగానే ల్యాబ్ రిపోర్ట్స్ కూడా ఎస్ అనే వస్తుంది అన్ని చోట్ల. వాళ్ళేమో అంటే వాళ్ళు కావాలని చేశారా? ఇందులో ఇంటర్నల్గా వెళ్తే బోల్డ్ రకాలు ఉంటాయి సార్. ఏంటంటే ఆ నెయ్యి ఆడు కావాలని జంతువు కలిపి పెట్టాడా? ఇప్పుడు నెయ్యి సప్లై చేసినోడిదే మిస్టేక్ కదా అక్కడ. అవును. ఆడిని అడిగి అసలు ఏం జరిగిందో తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది. మరి తెలియకుండానే మాట్లాడుతున్నారంటారు వీళ్ళంతా. చాలా మంది 98% తెలియకుండానే మాట్లాడతారు. తున్నారు అట్లా మాట్లాడతారు. అంటే ఇన్స్టెంట్ గా వినగానే ఎవరికైనా ఆవేశం వస్తుంది. అవును. దానివల్ల ఇమీడియట్ గా మాట్లాడేస్తారు. దీంట్లో మళ్ళీ ఈ రాజకీయ నాయకుడు ఒకటి మాట్లాడతాడు, ఆ రాజకీయ నాయకుడు ఒకటి మాట్లాడతాడు, ఆర్టిస్టులు అటున్నోళ్ళు ఇటున్నోళ్ళు. దానివల్ల ఏంటంటే అసలు మ్యాటర్ హైడ్ అయిపోయి అది వేరే రకంగా కలర్ తీసేసుకుంటుంది. ఇన్స్టెంట్ గా చెప్పినప్పుడు అబద్ధాన్ని నిజమే నమ్ముతాం మనం. అసలు మీరు ఫస్ట్ శ్రీకాంత్ ఊహ ఇడిపోయారు అని ఏగానే ఇడిపోయారు అంతే. ఆ తర్వాత న్యూస్ అటు చూడ్డు ఇడిపోయారని ఈడిగేంటో మరి వాళ్ళిద్దరు ఇడిపోయారని నాకు అర్థం కాదు. అసలు వాళ్ళు ఎలా ఉంటారు? ప్రతిదీ ఇనిషియల్ గా వచ్చేస్తే అది అంతే. ప్రతి సమస్య కనుక సార్ నేను చాలా డీప్ గా ఆలోచించా. ఇప్పుడు ఒక ప్రాబ్లం పెద్దగా కనిపిస్తుంటే మీడియాలో దాని వెనకాల చాలా విషయాలు హైడ్ చేయడం కోసం దీన్ని పెద్ద చేస్తారు. అవును. ఇది కామన్ సెన్స్ తో ఆలోచిస్తే చాలా చిన్న విషయం, ఒక చోట జరిగిన చిన్న పొరపాటు. అది నెయ్యిలో వెజిటేరియన్ ఆయిల్స్ ఇవి అన్నది వేరే రకంగా కూడా కలవచ్చు. వాళ్ళు కలపకపోయినా అది టెస్ట్ లో ఇది ఇలా చూపించవచ్చు. ఓకే, ఇప్పుడు కోవిడ్ వచ్చిందని అందరికి మందులేశారు కదా. మీకు కోల్డ్ ఉన్నా అది కోవిడ్ పాజిటివే చూపిస్తుంది. దానికి సెపరేట్ మిషన్ ఏం తేలా. మనకి లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉంటే అది కోవిడ్, లంగ్ ఇన్ఫెక్షన్ ఉంటే పాజిటివ్ చూపిస్తుంది. కోవిడ్ వచ్చిందని మనం మందులు వాడాం. ఇప్పుడు సడన్ గా జిమ్ చేస్తే పోతే ఏంట్రా అంటే కోవిడ్ అప్పుడు వాడు ఇంకో వ్యాక్సిన్ ఏదో వేసుకున్నాడు, ఇది వేసుకోలేదు కాబట్టి బ్లడ్ క్లాట్ అయిపోతుందని. అది ఆ మందు అంట నెలకన్నా ఎక్కువ ఉండదంట. నేను 5-6 అడిగా. సంవత్సరం తర్వాత ఎందుకు చచ్చిపోతాడు? నెలకన్నా ఎక్కువ ఉండకపోతే బాడీలో. ఇలాగా రకరకాల కంపెనీతో ఏదో ఉంటుంది, దాన్ని ఇచ్చేయాలంటే ఇంకోటి ఏదో చేస్తుంటారు. అందుకని నేను ఇమ్మీడియట్ గా రియాక్ట్ అవును. ఏం చూసినా దీని వెనకాల ఏదో ఏజెండా ఉంటది, కొన్ని రోజులు అయితే బయటకు వస్తుందని ఆలోచిస్తాను. సూపర్. మీరైతే ఖండిస్తారు? 100% ఎవరైనా ఖండిస్తారు. స్వామి దగ్గరికి అసలు ఆ రోజు మనం శనివారం ఉపవాసం చేసేవాళ్ళు కొన్ని లక్షల మంది. ఆ వెంకటేశ్వర స్వామి అంటే కలియుగ దైవం, కొన్ని కోట్ల మందికి ఆరాధ్య దైవం. ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు చూడటానికి, రోజుల తరబడి అక్కడ ఉంటారు. కొన్ని వేల మెట్లెక్కి వస్తారు. ఎంతో ఇష్టంగా పెంచుకున్న జుట్టు కూడా తలనైలాలు ఇస్తారు. అటువంటి చోట అటువంటి మిస్టేక్ ఎట్టి పరిస్థితులు జరగకూడదు. థ్యాంక్ యూ సో మచ్ రాజా రవీంద్ర గారు. దసరా సందర్భంగా ప్రేక్షకుల్ని బాగా నవ్వించారు, మై మరిపించేలాగా చాలా మాటలు చెప్పారు. నువ్వు మై మర్చావా? నేనైతే మై మర్చిపోయా. అవునా? ఇంటర్వ్యూ అయితే మర్చిపోకు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.